ఈరోజు కోడిగుడ్డు గోంగూర కూర చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: గోంగూర ఆకులు, ఒక ఉల్లిపాయ, గుడ్లు, పచ్చిమిరపకాయలు. కోడిగుడ్లని ముందుగా ఉడకబెట్టుకోవాలి. గోంగూర ఆకుల్ని కూడా కొంచెం ఉడకబెట్టుకోవాలి. నేను ఇన్స్టాపాట్ యూస్ చేస్తున్నాను. దాంట్లో ఇన్స్టాపాట్లో స్టీమర్ మోడ్లో పెట్టి ఉడకపెట్టుకోవచ్చు. పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉడకబెట్టుకున్న గోంగూర ఆకుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గుడ్లని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న గోంగూర ఆకుల పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అందులో నీరు పోసుకొని కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు నీరంతా ఆవిరైపోయింది. కూర అంతా దగ్గరికి వచ్చేసింది. ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. అయిపోయింది గోంగూర కోడిగుడ్డు కూర. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.